కాశ్మీర్లో అయితే దారుణమైనటువంటి కుట్రని ఆపగలిగారు. అదే ఇవాళ ఒక పెద్ద ఊరట అనుకునే టైంలో ఈలోపు ఢిల్లీలో జరిగిన సంఘటన ఆవేదన కలిగించేది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ హర్యానా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్లో ఎస్పెషల్లీ నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నవాళ్ళు 8 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో 3 డాక్టర్లు ఉన్నారు. పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు 2900 కిలోల ఐఈడి తయారీ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒక విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాలు మొత్తం తగిలిగలిగిన అంత దారుణమైనటువంటి అనమాట. అక్టోబర్ 19 శ్రీనగర్లోని బన్పోరా, నౌగాం ప్రాంతంలో పోలీసులు భద్రతా లక్ష్యంగా చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలియడం, ఈ వ్యవహారం మీద ఉపా చట్టంతో పాటు ఆ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెషనల్తో కూడిన ఉగ్ర వ్యవస్థ ఉందన్న విషయం కనిపెట్టారు. ఈ బృందానికి పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి పనిచేస్తున్న హ్యాండ్లర్తో సంబంధాలు ఉన్నాయని కూడా గుర్తించారు. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులు అవసరమైన నిధులు సేకరిస్తున్నారు వీళ్ళని కూడా తేలింది. వ్యక్తుల్లో తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించి ఉగ్ర సంస్థలో చేర్పించడం, లాజిస్టిక్స్ ఏర్పాటు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇవన్నీ అందించడంతో పాటుగా ఐఈడీల తయారీకి అవసరమైన పదార్థాల సేకరణలో కూడా పాల్గొన్నారని గుర్తించారు. ఈ కార్యకలాపాల సమన్వయం కోసం నిందితులు ఎన్క్రిప్టెడ్ ఛానళ్లను ఉపయోగించారని కూడా పోలీసులు కనుక్కున్నారు. అరెస్ట్ అయిన వైద్యుల్లో జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంకు చెందినటువంటి డాక్టర్ అదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజిమ్మల్ అహ్మద్, లక్నోకి చెందిన డాక్టర్ షాహీన్ ఉన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లో డాక్టర్ ముజ్మిల్ అహ్మద్ అద్దెకు ఇంట్లో ఉంటూ అక్కడి నుంచి ఈ కార్యకలాపాలు నడుపుతున్నాడని తేలింది. అక్కడ పోలీసులు వెరిఫై చేస్తే భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతను అల్ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు. శ్రీనగర్లో జైషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా వాంటెడ్గా ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఫరీదాబాద్ కమిషనర్ సత్యేంద్ర గుప్తా తాజాగా విషయాలు బయటికి చెప్పుకొచ్చారు. వైపు షాహీన్ కారులో ఓ AK-47 దొరకడం మరొక సంచలనాత్మకమైనటువంటి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని ఆ ప్రాంతాలతో పాటు హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో స్థానిక పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మరికొంతమంది నిందితుల పాత్ర బయటపడింది. వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఓ చైనీస్ స్టార్ బెరెట్టా పిస్టల్, AK-56, AK క్రింకో రైఫిళ్లు, 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిధులకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు ఈ ఢిల్లీకి దాంతో అనుమానిస్తున్నారు. అంటే ఇట్లాగ దేశవ్యాప్తంగా పట్టుకుంటుండేటప్పటికీ అందులో ఎవరన్నా ఈ గ్రూపులో బ్యాచ్ ఏదైనా ఇట్లాంటి పేలుడికి పాల్పడిందా, ఎందుకంటే ఎట్లాగో దొరికిపోతాం అన్నటువంటి ఉద్దేశంతో అన్న అనుమానాలు ఉన్నాయి.